ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చేమో గాని వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్ గా తీసుకుని పార్లమెంట్ లో నిన్న పాస్ అయ్యి బిల్, దాని తర్వాత ఆ సవరణ, దాని తర్వాత రాజ్యసభకు వచ్చి ఈ రోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడి ఒక కదలిక తీసుకొచ్చి చాలా మంది ఈ రోజు రాజ్యసభలో మాడుతూ ఇది ప్రారంభం మాత్రమే, అమరావతి రాజధాని ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే, మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది, మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన ఉండొచ్చు, జేడీయూ ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖ కంఠంతో ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈ రోజు కూడా మాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్ గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. ఈ రోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడు, దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాక్అవుట్, వాళ్ళ ఫ్యాషన్ అది, కౌన్సిల్ లో వాక్అవుట్, పార్లమెంట్ లో కూడా వాక్అవుట్ చేశారు. వాళ్ళకు ఫ్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈ రోజు కూడా వాక్అవుట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్, మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజాన్ని పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ తీసుకెళ్లి రిబ్బన్ కట్టింగ్ చేయించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది.